శివుడు చేపట్టినప్పుడు ఈ శరీరం ఇంకెందుకు, తపస్స ఫలించట్లేదు కనుక ఈ శరీరాన్ని త్యజిస్తానని చెప్పి అగ్నిని రగుల్చుకుని అందులో దూకడానికి సిద్ధంగా ఉంది ఆవిడ. చెలికత్తులు వారిస్తున్నారు, అయినా వినలేదు. ఆ సమయంలో వచ్చాడు వృద్ధ బ్రహ్మచారి. ఆ వృద్ధ బ్రహ్మచారి రాగానే ఎవడో మహా తేజస్వి తపస్వి వచ్చాడు, మహర్షి వచ్చాడని సంతోషించి, స్వామి మీ సమక్షంలో నేను అగ్నిలో దూకుతాను, మహాత్ములు చూస్తూ ఉంటే అగ్నిలో దూకుతే అది నాకు పుణ్యం వస్తుంది కదా అంటే, అగ్నిలో దూకేటంత పరిస్థితి ఇప్పుడు ఎందుకు వచ్చిందమ్మా అంటే, నేను నిన్నాళ్ళు తపస్సులు చేసినా తపస్సు ఫలించలేదు కనుక ఈ శరీరానికి యోగ్యత లేదేమో, అందుకే శరీరం చెద్దిద్దామనుకుంటున్నావంటే, అంత తపస్సు ఎవరి కోసం దేనికోసం చేసావు? అసలు నీకు తపస్సు చేయవలసిన అవసరం ఏముందమ్మా? నేను విన్నాను నీ హిమవంతుడు కూతురు అని. హిమవంతుడు అంటే గిరి సార్వభౌముడు కాబట్టి సంపదలన్నీ మీ దగ్గర ఉన్నాయి. పోనీ పెళ్లి కావాలి అంటే ఆ అవసరం కోసం నువ్వు తప్పించక్కర్లే, నిన్ను వెతుక్కుంటూ దేవతలు మొదలైన వారు మీ ఇంటి చుట్టూ తిరుగుతుంటారు. పైగా రత్నం ఎవరు ధరిస్తారని వెతుక్కోదు, రత్నాన్ని వెతుక్కుంటూ వస్తారు. నువ్వు రత్నం లాంటి దానివమ్మా, నరత్నం అన్విష్యతి మృగ్యతే హి తత్. కనుక ఎవరి కోసం నువ్వు ఈ తపస్సు చేస్తున్నావు? చూస్తుంటే నీ తపస్సే అక్కరలేదనిపిస్తోంది. ఇలాంటి తపస్సు చేస్తున్నావంటే ఎంత గొప్ప వస్తువు కోసం చేస్తున్నావా అనిపిస్తోందంటే, వెంటనే ఆ శివుని కోసం తపస్సు చేస్తున్నాను. ఆ శివుడు సామాన్యమైన విషయం కాదు, ఇక్కడ మనోవాక్కులకు అందిన పరమాత్మని తపస్సుతో నా వాడిని చేసుకోవాలి అనుకుంటున్నాను అనగానే, ఇంత చేసి శివుడి కోసమా? అబ్బే, ఎంత తపస్సు ఆయన కోసమా? అసలు మెచ్చుకోదగ్గ సులక్షణం ఒక్కటి లేదు ఆయన దగ్గరికి. అసలు మీ ఇద్దరికి పెళ్ళి అన్న ఊహ తలంచుకుంటేనే భయం వేస్తుంది నాకు. నీవేమో అందమైన వంకీలు తిరిగిన ఘన లక్షణం సిద్ధం చుకుర నికురుంబం తవసివే, అలాంటి మెత్తని చక్కని కురులు నువ్వి. ఆయనవా జడలు కట్టిన మోటు శిరస్సు, పైగా చెయ్యి పట్టుకున్నప్పుడు మీ ఇద్దరు పాణిగ్రహణ అంట. నువ్వు బంగారు కంకణంతో చెయ్యి పట్టుకుంటావు, ఆయన పాము బుస్సుమంటూ కంకణం చుట్టుకుంటాడు. ఏమైనా బాగుందో చెప్పు. నువ్వేమో చందనం పూసుకుని చక్కటి అంగరాగాలు పంచాంగరాగాలతో ప్రకాశిస్తావు, ఆయన గారు విభూది అది శ్మశాన బూడిద పూసుకుని వస్తాడు. నువ్వు పట్టు వస్త్రం కట్టుకుంటే ఆయన చర్మాంబరం ధరిస్తాడు. ఇదేమైనా బాగుందో తెలుసా? అమంగళుడమ్మా ఆయన అనగానే, ఎంతకుముందు 7 వచ్చి మాట్లాడి వెళ్ళారు, ఇప్పుడు కొత్తవాడు నువ్వు ఒకడు వచ్చావు. మీరు అందరూ ఎలా పెద్దవాళ్ళే ఇక్కడ తిరుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు. శివుడి గురించి నీకేం తెలుసు? ఆయన పేరు తలంచుకుంటూనే మంగళము. శివుడు ఒక్కొక్క నామము మంగళము తెలుసా? ఆయన పేరే మృత్యుంజయుడు, తలంచుకున్న వాళ్ళకి అపమృత్యువులు పోతాయి. ఆయన శివ, శివ అంటేనే శుభస్వరూపుడు, శాంతస్వరూపుడు, క్షేమస్వరూపుడు, శుద్ధస్వరూపుడు అని అర్థం. ఇన్ని అర్థాలు ఉన్నాయి. శంభు శంకర ఆయన నామములు, శివ శంభు శంకర. శంభు అంటే శం సుఖం శాంతం శుద్ధం, ఇన్ని అర్థాలున్న శం అనే మాటకి. ఆ శాంతానికి సుఖానికి శుభానికి శుద్ధతికి మూలమైన వాడు శంభుడు. వాటిని కరోతి కలిగిస్తాడు గనుక శంకరుడు. ఆ 3 పేర్లు చాలవు, శివ శంభు శంకర. అంతేకాదు దేవతలు ఆయనకు దాసులు. అందుకే మిగిలిన వాళ్ళు దేవతలైతే ఆయన దేవదేవుడు మహాదేవుడు. యో దేవానాం ప్రథమ పురస్తాత్ విశ్వాధికో రుద్రో మహర్షి త్వమీశ్వరాణాం పరమం మహేశ్వరం త్వం దేవతానాం పరమంచ దైవతం. వేదమంత్రములండి ఇవి, పరమేశ్వరు గురించి చెప్తున్నాయి. ఆయన దేవతలకు కూడా అంతర్యామి, దేవతలను శాసిస్తాడైన. ఆయన పేరే మహాదేవ. ఎవడైనా ఒక్కసారి మహాదేవ అనుకుంటే చాలు శివానుగ్రహం లభిస్తుంది. ఈ మహాదేవ నామం గురించి శాస్త్రములు చాలా చెప్పాయి. మహాదేవ అని ధ్యానం చేస్తే చాలు శివుడు అనుగ్రహిస్తాడు. ఎలాగో అంటే, మహాదేవ మహాదేవ మహాదేవేతి వాదనం వత్సం గౌరివ గౌరీశో ధావంతమను ధావతి. మహాదేవ 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 అనుకుంటూ ఉంటే వాడి వెంట శివుడు వెళ్తాడు. ఎలా వెళ్తాడంటే, దూడ పరిగెడుతుంటే ఆ దూడను రక్షించుకోవడానికి ఆవు ఎలా వెనకాల వస్తుందో మహాదేవనామం పలికే వాడి వెంట శివుడు వస్తాడు. శివుడు అంటే ఒక్క ఆయనే కాదు, అమ్మవారితో సహా వస్తాడట. ఇది బ్రహ్మ వివృత పురాణంలో కృష్ణుడు చెప్తాడు ఈ మాటని. మహాదేవనామం పలికే వారి వెనకాల పార్వతీ సైతుడైన పరమేశ్వరుడు ఉంటాడు. వాళ్ళని విడిచిపెట్టలేక లక్ష్మీ సైతుడిని నేనుంటాను, మేమిద్దరం ఉన్న చోట దేవతలందరూ మా వెంట వస్తారు. కానీ మహాదేవనామం పలికేవాడికి ఎంత బలగా ఉంటుందో చూడండి. అందుకే హరహర మహాదేవ అంటూ ఉంటాం. ఆయన పేరు హరుడు. హరుడు అంటే సమస్త తాపములను హరించువాడు. మీకు హర మాటకు అర్థం తెలుసా? హకారం ఆకాశవాచకం, రకారం అగ్నిబీజం. మంత్రంలో ఉపాసన చేసేవాళ్ళకి తెలుస్తుంది. హ ఆకాశవాచకం, ర అగ్నిబీజం.
హా రా, ఆకాశం అంటే హృదయాకాశం, అక్కడ నుండి రా అంటే తేజస్సు, హృదయంలో ఉన్నటువంటి చైతన్య స్వరూపుడే హరుడు. ఇది హర శబ్దానికి అర్థం. అమ్మవారు చెప్తున్నారంటే హర అంటే ఇది, మహాదేవ అంటే అది, మృత్యుంజయుడు ఆయన పశుపతి. ఇవన్నీ అమ్మ శివనామాలకు అర్థం చెప్తున్నది. ఇదే మనకు శివ సాక్షాత్కారం, వేరే అక్కర్లేదు ఇక్కడ. పశుపతి అయిన పశుపతి అంటే అర్థమేమిటి? బ్రహ్మాద్యా స్థావరాంతశ్చ పశవ పరికీర్తితా తేషాం పతిత్వా దేవేశ శివ పశుపతి స్మృత. పశువులు అంటే పాసము చేత బంధింపబడ్డవారు పశువులు. పాసం అంటే తాడు. ఇప్పుడు చెప్పండి, పశువులు కానివాడేవాడు? ఓరి పశువ అంటే సగం జ్ఞానం మనకు వచ్చేసినట్టే అర్థం. ఇక్కడ పశుత్వాన్ని గుర్తించాలి ముందు. జ్ఞానం అంటే ఏంటో కదయ్యా, పశువు పాసము పతి, ఈ మూడింటి గురించి తెలుసుకోవడమే జ్ఞానము అన్నారు. పశు పాస పతి జ్ఞానం, జ్ఞానమిత్యభిధీయతే. పశువులు పాసము పతి మూడింటి గురించి తెలుసుకుంటే చాలు. పశువులు అంటే పాసము చేత కట్టబడ్డవారు. ఎవరు కట్టబడ్డారో వాళ్ళు జీవులు అంటారు. పాసములని అవిద్య అంటారు. ఇక్కడ ఈ అవిద్యతో మనకి ఎన్ని వస్తాయంటే, అవిద్య అంటే ఒక్కటి కాదండి, ఒకటి అనిపిస్తుంది కానీ బోల్డు. ఏనుగుని చేంతాడుతో కడతారు తెలుసు కదా. చేంతాడులో ఎన్ని తాళ్ళు ఉంటాయి ఆలోచిస్తారా? చేంతాడు ఎలా పెంచుతారో తెలియదండి. నేను వేదం మాట అడిగానా, చేంతాడు ఎలా పెంచుతారని చెప్పాను. ఆ కొబ్బరి తాళ్ళు ఇవన్నీ కలిపి పేనుతారు. ఎన్ని తాళ్ళు కలిసి ఉంటాయండి? అలా కర్మపాశాలు, గుణపాశాలు, ఈ పాశాలు ఆ పాశాలు అన్నీ కలిపిసిన పెద్ద పాసం అవిద్య అనే పాసం. దాని చేత కట్టబడ్డవాడు జీవుడంతే. ఇక్కడ కర్మ కొద్దీ వాటికి తగులుకున్నాడు. వాడి కర్మ కొద్దీ ఆ తాడు వేసినవాడు ఈశ్వరుడు, వాడు యోగ్యుడైతే తీసేవాడు ఈశ్వరుడే. పశుపాస విమోచని అన్నాం కదా. కనుకనే పాసముల చేత బంధింపబడ్డ పశువులు, పాసము పశువు ఎవడి చేతులు ఉంటాడో వాడు పతి. కనుక తాడు తీయమని పతిని అడగాలే తప్ప మనం తీసుకోలేం. తీసుకోపోతే మరింత బిగిసి ఉన్న పీకపోతుంది ఇక్కడ. అందుకు పతిని ఆశ్రయించాలి. కానీ పశువు పాసము రెండింటిని నియమించేవాడు పశుపతి. పశుపతి అని పేరు చాలు. అందుకే శంకరులు శివానందరహల్లో అడుగడుగున పశుమాం సర్వజ్ఞ పశుపతే 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 అని ఎన్ని చోట్ల చెప్తారండి శివానందరహర్లో. అందుకు పశుపతి అనే మాట ఇంత గొప్ప విషయం. ఈ జ్ఞానంతో శివుని ఆరాధించడమే పాశుపత మతం, మరొకటి కాదు ఇక్కడ. ఇలాగా శివనామానికి ఒక్కొక్క దానికి అర్థం చెప్పింది. ఆయన మృత్యుంజయుడు, ఆయన పశుపతి, ఆయన మహాదేవుడు. ఇన్ని నామాలు చెప్తూ ఉంటే వింటున్నాడు ఆయన వృద్ధుడు. పైగా నువ్వు చితాభస్మన్నావే, అది వేస్తాడు. అందంగా ఏ రూపమైనా ధరించగలడు ఆయన. ఆయన నా పతి. ఎవడైనా ఎన్ని మాటలన్నా శివుడు తప్ప నాకు మరొక గతి లేదు, శివుడే నా గతి, ఇంకా నీతో మాటలెందుకు అని చెప్పి అమ్మవారు అగ్నిహోత్రులను దూకేశారు. దూకిన వెంటనే ఆశ్చర్యకరంగా అగ్ని అంతా కూడా చందనంలా మారిపోయిందండి మొత్తం. ఆవిడ చల్లగా కూర్చుంది అందులో. ఇలా ఎలా మారిపోయింది అంటే ఆవిడ అనుకుంది, మహానుభావుడు ఎవడో కానీ చూస్తున్నాడు కదా, చూపుల వల్ల ఈ అగ్ని ఆరిపోయిందేమో. ఆయన అన్నాడు, నీ తపస్సు చాలా గొప్పదే, అగ్ని కూడా చందనంలా మారిపోయిందే అన్నాడు. వెంటనే ఆవిడ సిగ్గుపడి లేచి నమస్కరిస్తూ ఉంటే, ఎన్ని చెప్పు ఆ శివుడు ఉన్నాడే అని మళ్ళీ తిట్టడం మొదలెట్టాడు. అప్పుడు ఆవిడికి చాలా కోపం వచ్చింది. ఎంత చెప్పని ఇప్పుడు బుద్ధి రావట్లేదు, ఇంకా ఏదో అనబడుతున్నాడు, వీడిని గురించి పంపించేయండి అని చెప్పి ఆవిడ కోపంతో తన కుటీరంలోకి వెళ్ళబోతుందండి. తం వీక్షవే పతుమతీ సరసాంగయష్టి నిక్షేపణాయ పదముద్ధృతముద్వహంతి మార్గాచల వ్యతికరాకులుతేవ సింధు శైలాధిరాజతనయా నయయౌ నతస్థౌ అంటూ కాళిదాస మహాకవి ఒక అద్భుత చిత్రాన్ని చూపిస్తున్నాడు ఇక్కడ. మహాకోపంతో ఆయన అలా అని ఆవిడ కుటీరంలోకి వెళ్ళబోతూ ఒక అడుగు వేసింది లోపలికి, ఇంకొక అడుగు తీయబోతూ ఉంటే చెయ్యి పట్టుకున్నాడు ముసలైన. ఇతడు నా చెయ్యి పట్టుకున్నాడు ఏమిటి, వెనక్కి తిరిగింది. తిరిగేటప్పటికల్లా చంద్రశేఖరుడు మందహాసం చేస్తూ బంగారు రంగు సాయితో మెరిసిపోతున్న పరమేశ్వరుడు చెయ్యి పట్టుకున్నాడు. ఎప్పుడైతే శివుడు ఆ విధంగా పట్టుకున్నాడో ఒళ్ళంతా ఆమెకు పులకించిపోయింది శివస్పర్శతో. చిన్న చిరుచెమట పట్టింది. ఆయన చూస్తోంది, సిగ్గు వేసింది. ఆ సిగ్గుతో లోపలికి వెళ్ళిపోవాలనుకుంటుంది. కానీ ఆయన చూస్తూ ఉంటే అలా వదిలి వెళ్ళలేక అలాగే నిలబడిపోయింది. సిగ్గు లోపలికి వెళ్ళమంటుంది, ఆ సొగసు ఆయన సొగసు అక్కడే ఉండమంటుంది. లోపలికి వెళ్ళలేక బయట ఉండలేక ఒక పాదం లోపల పెట్టి ఒక పాదం బయట పెట్టి చెయ్యి శివుడి చేతిలో ఉంటూ ఉంటే సిగ్గుతో తల వంచుకు నిలబడ్డ పార్వతమ్మకి నమస్కారం. ఇదో శివ సాక్షాత్కారం. అప్పుడు శివుడు అన్నాడు, అద్య ప్రభృతి తే దాసః తపోభిక్రీత ఏవతే.
ఇవాళ నుంచి నీ దాసుణ్ణి అన్నాడండి. మొత్తం తపస్సు భలే సాధించింది. ఇవాళ నుంచి నీ దాసుణ్ణి, నువ్వేం అనుకోకు, నువ్వు నేను ఉన్నావని చెప్తున్నా, నువ్వు చాలా గొప్ప తపస్సు చేసేసావు, అగ్నిలో ఉన్నావు, నీటిలో ఉన్నావు, చాలా వర్ణించి చెప్పారు. కానీ నువ్వు సతీగా శరీరం త్యజించే దగ్గర నుంచి నేనంత తపస్సు చేశానో వాడికి తెలియదు. ఆడవాళ్ళు ఇంత చేసినా పెద్ద పబ్లిసిటీ వద్దులే, నేను నీకోసం అంత తపస్సు చేశాను. ఇప్పుడు ఆ తపస్సు ఫలించింది. నువ్వు తపస్సులతో నన్ను కొనేసావు. దాసుడిని కొంటారు కదా, అది క్రీత తపోభిక్రీత, నీ తపస్సుల చేత నేను క్రీత కొనబడ్డాను సుమా. అందుకే నీ వాటి నుంచి దాసుణ్ణి నిన్ను చేపట్టాను, పద వెళ్ళిపోదాం కైలాసానికి అన్నాడు. వెంటనే చెయ్యి విదిలించుకుని, ఇది పద్ధతి కాదు స్వామి, నేను హిమవంతుని కూతుర్ని, మేనాదేవి కుమార్తెను, కాబట్టి నువ్వు వచ్చి మా నాన్నగారిని అడిగి తీసుకో అంటే, ఓహో నిన్ను అడగాలా, ఎంత లీల చేసినా మాటలు కోటలు దాటుతున్నాయి, హద్దులు దాటుతున్నాయి, నిన్ను అడగాల, నువ్వు నా సొంతం, నా శక్తివి నువ్వు, నిన్ను అడగాల అంటే అవన్నీ తత్వం. మనం ఇప్పుడు చేసిన లీల, లీల ప్రకారంగా నేను హిమవంతుడు కుమార్తెనే, తపస్సుతో నిన్ను ప్రసన్నం చేసుకున్నాను, నువ్వు పద్ధతిగా వచ్చి మా అమ్మా నాన్నగారిని అడిగి నువ్వు నన్ను స్వీకరించాలి, ఇది నియమము అన్నది. ఇక్కడ దాసుడిని అంటే బిచ్చగాడిని కూడా చేసేవా అన్నాడు ఆయన. ఇక్కడ తప్పదు స్వామి, పద్ధతి కదా ఇదంతా. అంతేకాదు మనకి ఇదివరకు అడావిడి పెళ్ళైపోయింది దక్షుడు కూతురుగా ఉన్నప్పుడు, సరిగ్గా గ్రహ పూజలు అవేవి మనం సరిగ్గా చేసినట్లేదు, అందుకే ఆ పెళ్ళి అలా అయింది. ఇప్పుడు జాగ్రత్తగా మన పద్ధతిగా అన్నీ చేసుకోవాలంటే నీ లీలకు హద్దు లేకుండా పోతుంది. గ్రహాలు నీ కంటి సైగలతో నడుస్తాయి, అలాంటి గ్రహాలను పూజ చేయాలా. ఒక్కడు గుర్తుపెట్టుకోవాలి, గ్రహాలు బాగున్నాయా, జ్యోతిషశాస్త్రం ఎలా ఉంది అనేది అమ్మవారిని అయ్యవారిని ఆశ్రయించే వరకే అలాంటివన్నీ. ఒక్కసారి అమ్మ పాదాలు అయ్య పాదాలు పట్టుకున్నవాడు జాతకం పక్కన పడేయాలండి. ఎందుకంటే అమ్మ ముందు దిద్దిన ముగ్గులో గొబ్బెమ్మల్లా పడి ఉంటాయి గ్రహాలు, తెలుసుకోండి. ఇక్కడ అమ్మ కనుసైగలతో నడుస్తాయి, ఈశ్వరుడు అనుగ్రహిస్తే గ్రహం ఏం చేస్తుంది. కనుక నువ్వు ఇలాంటి ఎక్కువ మాట్లాడుస్తున్నావు అన్నాడు. స్వామి మన లీల ముచ్చట కానియండి, తత్వం పక్కన పెట్టండి. ఇది లీల ద్వారా లోకానికి ధర్మం తెలియాలి, పద్ధతి తెలియాలి, పైగా మన లీలలు వింటూ జనులు ఆనందించాలి, క్రమంగా ముక్తి పొందాలి. మన లీలకి ఇన్ని పరమార్థాలు ఉంటాయి, కాబట్టి నా మాట విని మీరు ఆ పని చేయండి అని చెప్పగానే శివుడు అంతర్ధానమయ్యాడు. తపస్సు ఫలించిందన్న వార్త హిమవంతుడు మొత్తం వ్యాప్తి చేశాడు. ఆ సమయంలో హిమవంతుడు ఉత్సవం చేశాడు, అమ్మవారి తపస్సు ఫలించింది అనే ఉద్దేశంతో. ఇప్పుడు శివుడికి పని పడింది ఏమిటి, అడగాలి. ఆయనకి చేత కాదు, ఇవ్వడమే తప్ప అడగడం చేత కానివాడు. ఎలా అడగాలి ఒక ఆలోచన చేశాడు. ఆయనకు వచ్చింది డ్యాన్సు, మరొకడు కాదు. ఇప్పుడు బయలుదేరి ఒక వీధి దొమ్మరివాడిగా బయలుదేరాడు, అంటే వీధి నర్తకుడు. అలా బయలుదేరి మెడ మీద ఒక బొంత లాంటిది వేసుకుని బయలుదేరి వచ్చాడు. ఆ చేతిలో కొమ్ము బూర పట్టుకున్నప్పుడు డమరకం పట్టుకున్నాడు. ముందు ఆ వీధిలోకి వచ్చి కొమ్ము బూర ఊదాడు, ఉమ్మని డమరకం మోగించాడు. శివుడి చేతి డమరకం మోగగానే అందులో ఏ ఆకర్షణ ఉందో కానీ మొత్తం హిమవత్పర్వత ప్రాంతంలో ఉన్నటువంటి రాజధాని నగరంలో వాళ్ళందరూ బయటకు వచ్చేశారు, ఎవడు వచ్చినట్టున్నా నర్తకుడిని. ఆ శబ్దంతో అలా ఆకర్షించారని అందరిని. ఇక్కడ అందరూ పరిగెత్తుకొచ్చి చూస్తున్నారు. ఇంకా శివుడు అప్పుడు నాట్యం మొదలుపెట్టాడు. ఆ నాట్యం చూస్తూ మొత్తం హిమగిరి వాసులు అందరూ కూడా పరవశించిపోతున్నారు, తన్మయులైపోతున్నారు, లోకాన్ని మర్చిపోతున్నారు. అక్కడ కోట బురుజు మీద, అంతఃపురం సౌద ఉపరి భాగం మీద మేనాదేవి కూడా ఎవడో గొప్ప నాట్యం చేసిన వార్త విని తన చెలికత్తెలతో కలిసి కొలువు తీరి ఆవిడ చూస్తుంది. అక్కడి నుంచి ఆ వీధుల నాట్యాన్ని పైనుంచి చూస్తుంది. ఆ పక్కన పార్వతమ్మ కూడా నిలబడి ఒక కమలం చేత్తో పట్టుకుని సిగ్గుతో తల వంచుకొని లెక్క పెడుతూ ఉన్నదండి. ఇక్కడ అలా చూస్తోంది ఆవిడ. ఆయన నాట్యం చూస్తుంటే అందరూ మైమరిచిపోయారు. ఆయన ఎవరో ఈవిడొక్కరికి తెలుసు, కానీ బయటపడలేదు. అద్భుతమైన నాట్యం అందరూ మైమరిచిపోయిన తర్వాత ఆయన ఆపాడు. ఆపిన తర్వాత అందరూ ఈ లోకానికి వచ్చారు. అప్పుడు మేనాదేవి సంతోషించి, గొప్ప నాట్యం చేశాడు కనుక రాజుగారి తరపున నేను కానుకలు పంపాలి అని చెప్పి ఒక బంగారు పళ్ళెరంలో రకరకాల రత్నాలు పెట్టి, పట్టు వస్త్రాలు పెట్టి భటుల చేత కానుకగా పంపించింది. నర్తకుడికి ఇది కానుకగా ఇవ్వండి, కనీ విని ఎరగన నాట్యం చేశాడు మహానుభావుడు ఎవరో, ఆయనకి కానుక ఇవ్వండి అనగానే ఆ భటులందరూ వచ్చి ఇది రాజుగారి కానుక అనగానే నాకు ఇది అక్కర్లేదన్నాడు ఆయన. మరి ఏది కావాలో చెప్పమను అంటే రాజుగారి కూతురు కావాలన్నాడు. దానితో వాళ్ళ గొప్ప కోపం వచ్చి భటులు చేతిలో ఉన్నటువంటి
బల్లాలు ఎత్తి పట్టుకుంటే వాళ్ళ చేతులు స్తంభించిపోయాయి. శివుడు హుంకరించి నిలబడ్డాడు. శివుడు కాదు, వీధి నర్తకుడు. ఈ లోపల అప్పుడు హిమవంతుడు పూజ చేసుకుంటున్నాడు, దేవతార్చన. ఈ సందడంతో చూసి బయటకు వచ్చాడు ఆయన, ఏమి జరిగింది అని. రాజుగారు కూతుర్ని అడుగుతున్నాడండి అంటే హిమవంతుడికి కూడా చాలా కోపం వచ్చింది. అప్పుడే పూజ చేసుకొచ్చారండి. అమ్మవారి కుటుంబం మొదటి నుంచి విష్ణు పూజ ధురంధరులైన వాళ్ళు. విష్ణు పర్వతానామధిపతి అంటారు ఇక్కడ. పర్వతాలకు అధిపతి నారాయణుడు. ఆ నారాయణ వంశానికి చెందినటువంటిది అమ్మవారు. అందుకే విష్ణు పూజ చేసుకుని వచ్చాడు ఆయన. ఆ విష్ణువుకి అప్పుడే తులసి దళాలు పువ్వులు అన్నీ పెట్టి బయటకు వచ్చాడు. వస్తే ఈ సందడి చూశాడు. ఎవడో వీధి దొమ్మరి ఆటగాడు వచ్చి నా కూతుర్ని అడుగుతాడా అని మహాకోపంతో వెళ్ళి చూస్తున్నాడు. ఎవడరా నువ్వు అన్నాడు. ఆయన మందహాసం చేస్తూ చూస్తూ ఉండగా కొంతసేపటికి అక్కడ ఆయన కనబడుకుంటూ కాంతి కనబడుతుందండి. ఎవడా ఈయన అని చూస్తూ ఉంటే అందులో అప్పుడే చతుర్భుజాలతో శంఖచక్ర గదాపద్మములు ధరించిన నారాయణుడు కనబడ్డాడు హిమవంతుడికి. ఈ ఘట్టం చాలా ముఖ్యం. పైగా ఎలా కనబడ్డాడంటే ఇప్పుడే తను పూజ చేశాడు. ఇలా తులసి దళాల పువ్వులు విసిరీకుండా నారాయణ ప్రతిమకి భావన చేస్తూ పాదాలకి అంగపూజ అన్నట్టు పాదాలకి హస్తాలకి శిరస్సుకి భుజాలకి అన్నిటికీ తులసి దళాలు పువ్వులు పెట్టాడు. ఎక్కడెక్కడ ఏ తులసి దళం ఏ పువ్వులు పెట్టాడో అవన్నీ అక్కడక్కడ ఉన్నాయి తాను చూస్తున్న విష్ణువులో. కనుక నారాయణుడు ఈయన అని దండం పెడుతుంటే ఆ రూపం క్రమంగా కాంతులు లీనమై మరొక రూపం కనబడింది. ఆ రూపం చేతిలో కమండలువు అక్షమాల ధరించిన బ్రహ్మస్వరూపం కనిపించింది. వెంటనే బ్రహ్మణే నమః అంటున్నాడు. ఆ రూపం కూడా అంతర్ధానమైపోయిందండి. ఆ తర్వాత గోచరించింది ఆదిత్య మండలంలో సువర్ణమైనటువంటి కాంతులతో ప్రకాశిస్తూ 2 చేతులతో 2 పద్మములు అభయహరద హస్తములు ధరించిన ఆదిత్య మండలాంతర్వర్తి అయిన పరమేశ్వరుడు సాక్షాత్కరించాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎదురుగా కనబడుతున్న జ్యోతిర్లింగం సూర్యభగవానుడు. ఈ భావనతో ప్రతిరోజు సూర్యునికి ఒక్క నమస్కారం చేస్తే శివుడు సంతోషిస్తాడు. రుద్రుడంటే సంకర్షణ స్వరూపో యోసావాదిత్య పరమపురుష సయేష రుద్రో దేవత అసౌయస్తామ్రౌ అరుణోత బభ్రు సుమంగళ అని రుద్రం చెప్పినట్లుగా ఆదిత్య మండలాంతర్వర్తి శివుడు. కనుక ఆదిత్య మండలంలో శివుణ్ణి భావన చేస్తే చాలు ఆరోగ్యం కలిగిస్తాడు, ఆయుష్ పెంచుతాడు, సర్వాభీష్ట సిద్ధినిస్తాడు, జ్ఞానమిచ్చి ముక్తినిస్తాడు. అంతే కదా. పద్మపురంలో ఒక మాట చెప్తాడు, ఆదిత్య మండలంలో నన్ను ఎవరు ధ్యానిస్తారో వారు అంత్యములో నాలో ప్రవేశిస్తారు. ఎలాగో అంటే గృహ యజమాని తన ఇంట్లోకి వెళ్ళినట్లుగా ఆదిత్య మండలంలో నన్ను ఉపాసించేవాడు నాలో ప్రవేశిస్తాడంటే మోక్షం పొందుతాడని శివుడు చెప్పినటువంటి మాట అండి. ఆదిత్యులు ఎంతమంది ఉన్నారో తెలుసా మీకు? ఎంతమంది? 12 ఆదిత్యులు. జ్యోతిర్లింగాలన్నీ అలాంటి రహస్యాలు చాలా ఉంటాయి. మొత్తానికి ఆదిత్య మండలంలో ఉన్న పరంజ్యోతియే మనకు కనబడుతున్న శివలింగం. అది తెలుసుకుని నమస్కరించుకోవాలి. ఆ రూపం గోచరించింది హిమవంతునికి. ఆశ్చర్యపోయి వెంటనే హిరణ్మయాంగాయ నమః అంటూ హిరణ్మయమూర్తయ్యే సూర్యాయ నమస్కారం చేస్తున్నాడు. ఆ మూర్తి కూడా పోయి క్రమంగా మరొక మూర్తి గోచరించిందని హిమవంతుడికి ఇప్పుడు ఆశ్చర్యపోయాడు. వృషభ వాహనంపై పార్వతీ సమేతుడైన పరమేశ్వరుడు కనబడ్డాడు. ఇంకా పెళ్ళే కాలేదు, గోచరించాడు. నువ్విచ్చేదేమిట్రా నా శక్తిని చూపిస్తున్నాడు చూడండి ఇక్కడ. అందుకే మనకి లీల కోసం పార్వతీ పరమేశ్వరుడు పెళ్ళి అనుకున్నా అప్పుడే వాళ్ళిద్దరు ఒకటయ్యారు అనుకోకూడదు. వాళ్ళు ఎప్పుడూ ఒకటే. అది తెలిసింది. ఏదో జ్ఞానం వచ్చేస్తున్నట్టు అనిపిస్తుంది హిమవంతుడికి. క్రమంగా ఒక జ్యోతిర్లింగం దర్శనమిచ్చింది. ఇప్పుడు ఏ రూపం లేదు, లింగమే దర్శనమిచ్చింది. ఒక్క ఈ లీలలో తనలో సర్వదేవతల్ని చూపించాడు భగవానుడు చూడండి ఇక్కడ. కనుక శివుడంటే సర్వదేవతాత్మకుడైన మహాజ్యోతి. అందుకే శివలింగం అంటే మాటకు చెప్తూ ఉన్నారు. శివలింగంలో క్రింది భాగం బ్రహ్మ, మధ్య విష్ణువు, చివర రుద్రుడు, 3 కలిసి శివలింగం అంటే ఇది. అందుకే తనలోనే సర్వదేవతలు దర్శనమిచ్చారు. ఇప్పుడేమిటి? మొత్తం జ్యోతిగా దర్శనమిచ్చింది. పరవశించిపోయి దండం పెట్టి కళ్ళు తెరిచేటప్పటికల్లా మళ్ళీ వీధి నర్తకుడే కనబడ్డాడు ఇక్కడ. ఇదంతా నిజమా అబద్ధమా అన్నట్లు పైగా మాయ వేశాడు. నీ కూతుర్ని ఇస్తే ఇవ్వు, లేకపోతే లేదని వెళ్ళిపోయాడు ఇక్కడ. ఏం జరిగింది హిమవంతుడికి అర్థం కాలేదు. వచ్చినవాడు ఎవడో ఏమిటో ఇంకా ఏమీ అంతుపట్టలేదు. మొత్తానికి ఏదో మాయలోడు వీడు. ఎందుకంటే ఈ దొమ్మరి వాళ్ళకి, ఈ ఆటవికులకి, బోయి వాళ్ళకి కూడా మాయా విద్యలు వచ్చు. అలాంటిది ఏదో చేసినట్టున్నాడు అనుకున్నారు. మొత్తాన్ని శివుడు తిన్నగా వెళ్ళి అడగడం కూడా చేత కాలేదు అనుకున్నాడు. అప్పుడు మళ్ళీ తలంచుకున్నాడు సప్తర్షుల్ని. సప్తర్షులు శివుడి తరపున పెళ్లి పెద్దలుగా వచ్చారని హిమవత్ పర్వత ప్రాంతానికి. ఆ వచ్చినప్పుడు ఆకాశం నుంచి సప్తర్షులు ఈసారి అరుంధతీదేవిని కూడా పంపించాడు. పెళ్లి మాట్లాడడానికి ఆడవాళ్ళు ఉంటే బాగుంటుందని వశిష్ఠుడు అరుంధతీదేవి సహితంగా వచ్చాడు ఇక్కడ. తిన్నగా హిమవత్ పర్వత ప్రాంతంలో కోట దగ్గర వాళ్ళు దిగేటప్పటికల్లా ఆకాశం నుంచి తేజపుంజాలు దిగి వచ్చాయి.
అని పరవశించిపోయాడు హిమవంతుడు. ఎవరాను చూసేటప్పటికల్లా సప్తర్షులు, అరుంధతీదేవి. అరుంధతీదేవి కూడా ఆశీర్వదించగానే ఆ స్త్రీ గొంతు విని ఇంట్లోంచి మేనాదేవి వచ్చిందండి. ఇక్కడ ఇంటికి ముత్తైదు వచ్చినప్పుడు ఇల్లాలి ఎలా ఎదుర్కొనాలో తెలుసుకోవాలి. ఇవన్నీ మన మర్యాదలు. వచ్చింది సాక్షాత్ అరుంధతీదేవి. వాళ్ళకి అతిథి మర్యాదలు చేసి ఆనందపరవశుడై, మీరు మా ఇంటికి వచ్చారంటే నా ఇల్లు ధన్యమైపోయింది. ఏ కారణం చేత వచ్చారు అంటే మొదలు పెడుతున్నారు వీరు. ఏ వేల్పులకు లేని ఈశ్వర శబ్దంబు దాల్చు నెవ్వడు సుధాధాముతోడ అవని ప్రధానంబులైన అంగంబుల సవరించు నెవ్వాడు సకల జగము ఏకతంబున వసయించి యవ్వని కండ్రు యోగీశ్వరేశ్వరుల్ యోగ దృష్టి యవ్వని పదము పునరావృత్తి శూన్యకమండ్రు తెలిసి యవ్వని పదము సూక్ష్మేక్ష బుధుల్ పునరావృత్తి శూన్యకమండ్రు తెలిసి అతడు శంభుండు సర్వలోకైక సాక్షి అడుగ పుత్తెంచినాడు నీ అనుగు కూతుని ఇమ్ము పెండిలి పెద్దల మేము నీకు తుహినగిరిరాజా భాగ్యవంతుండవైతి తుహినగిరిరాజ భాగ్యవంతుండవైతి. ఎవ్వడికి లేని ఈశ్వర శబ్దం ఆయనకున్నది. మహేశ్వరుడు, సర్వేశ్వరుడు, విశ్వేశ్వరుడు అన్ని పేర్లు ఆయనవే. త్వమీశ్వరాణం పరమం మహేశ్వరం. అటువంటి ఈశ్వరుడు, అష్టమూర్తులుగా లోకాన్ని నడిపే ఈశ్వరుడు, యోగులు ధ్యాన సమాధితో దర్శించే ఈశ్వరుడు, ఆ శంభుడు, సర్వలోకాన్ని సాక్షిగా గమనించే త్రినేత్రుడు మీ అమ్మాయి కావాలని కోరుకుంటూ మమ్మల్ని పంపించాడు. భాగ్యవంతుడివయ్యా, దాతవటే నీవు మేము సంధాతలమటే గారవపు పెండ్లి కూతురు గౌరి అట్టే శంభుడట పెండ్లి కొడుకు ఇది సంప్రదాయము. చూసావా, మేము సంధాతలుగా వచ్చాం, పెళ్లి పెద్దలుగా. నువ్వు కన్యాదాతగా ఉన్నావు. ఆ జగజ్జన్ని గౌరీ పెళ్లి కూతురు, శివుడు పెళ్లి కొడుకు. ఎంత బాగుందో! ఇంకా తొందరపడి దానికి తగ్గ ఏర్పాట్లు చేసుకోవయ్యా అంటూ ఉంటే ఆ పక్కనే తలుపు చాటున అమ్మవారి వెంత గమనిస్తున్నారు. అది చూసి హిమవంతుడు అమ్మ ఇలా రా అమ్మ అన్నాడు. వచ్చి వాళ్ళకి నమస్కారం చేశాం. ఎందుకంటే వచ్చిన వాళ్ళు సామాన్యులు కారు. అర్ధులై వచ్చినారు అదిమ బ్రహ్మలు ఘన పుణ్యరాసులు గగనమునులు. అంతేకాదు పరమ పతివ్రత పరిషచ్చిరోమణి అది అరుంధతి త్రిలోకైక వినుత. వీరు వచ్చేశారమ్మా. నీ కతంబున కాదె నరయంగ సిద్ధించే, నీ వల్ల కదా ఇవాళ నాకు గృహస్థుకు దక్కవలసిన మహాఫలం లభించింది అని చెప్పి వాళ్ళకి నమస్కారం చేయమ్మా. ఆ నమస్కారం చేస్తున్నప్పుడు అంటున్నాడు హిమవంతుడు, శివుడి అర్ధాంగి నమస్కరించిందని శివుడితో చెప్పండి అన్నాడు. ఇక్కడ అంటే తన అంగీకారాన్ని అంత అందంగా చెప్పాడు ఇక్కడ. అప్పుడు గౌరిని ఆశీర్వదించిరి గగనమునులు. వాళ్ళు ఆశీర్వదించి ఇంకా ముహూర్తాలు పెట్టుకుందామా అన్నాడు. అప్పుడు శివుని వైపు ఉన్నటువంటి వాళ్ళు సప్తర్షులు, అమ్మవారి వైపు అంటే హిమవంతుడి పురోహితుడు గర్గమహామునండి. ఆ గర్గమహాముని అప్పుడక్కడికి వచ్చాడు. వాళ్ళిద్దరూ సంప్రదించి ముహూర్తం పెట్టుకున్నారు. 7 రోజుల్లో మంచి ముహూర్తం ఉంది, ఆలస్యం చేస్తే లాభం లేదు. మరి 7 రోజులు అన్నీ సర్దుకోగలవా అన్నారు. ఇక్కడ భగవంతుడి దయ వల్ల సర్దుకోగలను, మంచి ముహూర్తం కాదనకండి అనగానే ధనుర్మాసంలో ఒకానొక సోమవారం నాడు సుముహూర్తం సిద్ధమైంది. ఇంకా ఈ వార్త శివుడి దగ్గరికి పంపాలి. దానికి ఆడపెళ్లి వారి తరపున కొందరు పెద్దలు వెళ్ళి కళ్యాణపత్రం రాసి వెళ్ళి కైలాసానికి వెళ్ళి శివుడికి సమర్పించారు. సమర్పించి వచ్చేసారు. ఇంకా ఆయన బయలుదేరి రావాలి. అది ఆయనకి ఇప్పుడు తర్వాత ఎలా వెళ్ళాలో తెలియదు, ఏమీ తెలియదు. పాపం తల్లి తండ్రి లేదు, వెందు వెనక చూసుకునే వాళ్ళు లేరు. ఇలాంటి పనుల్లో ఏం చేయాలో తెలియక అప్పుడు ఇంకొక ఆయన తలంచుకున్నాడు. కమ్యూనికేషన్ టెక్నాలజీలో నెంబర్ 1 ఆయన నారద మహర్షుల వారు. ఆయన వచ్చాడు. ఏం చేయమంటావు, ఈ శుభలేఖలో వచ్చింది అంటే నేను చూసుకుంటానన్నాడు. ఎందరందరు దేవతలు ఉన్నారో వాళ్ళందరినీ పిలుచుకొస్తాను ఇక్కడికి అన్నాడు. ఇక్కడ అయితే సరే బయలుదేరు, ఒక్క మాట చెప్పు, ఎవరు ఈ పెళ్ళికి రారో వాళ్ళు నా వాళ్ళు కారన్నారని చెప్పు అన్నాడు. ఇక్కడ అంటే వాడు శివుడు వాడు కారట అన్నానని చెప్పు అని. ఎవడు శివుడి వాడు కాననిపించుకుంటాడు. కానీ అందరూ దేవతలందరూ వాళ్ళ పత్నులతో, పరివారములతో, వాహనాలతో, బంధుమిత్రులతో కలిసి అందరూ కైలాసానికి వచ్చారండి. ఇప్పుడు కైలాసం అంతా సందడిగా ఉంది దేవతలందరితో కూడా. ఇప్పుడు శివుడిని పెళ్ళికొడుకుగా చేయాలి. దీనికే చాలా సమయం పట్టేట్టుంటుంది. ఇది శివుడి దగ్గర ఉన్న గణాల్లో మాతృగణములు కొందరు ఉంటారు. బ్రాహ్మీ, మాహేశ్వరి మొదలైన వారు ముందు నుంచి ఉన్నారు. వీళ్ళందరూ సిద్ధపడ్డారు శివుడిని పెళ్ళికొడుకుగా చేయడం కోసం. వీళ్ళకి ప్రధానంగా పెద్దగా బ్రహ్మదేవుడు బయలుదేరాడు.
నగల పెట్టెలు అన్నీ పట్టుకుని శివుడిని అలంకారం చేయాలని బయలుదేరాడు. ఇంకా శివుణ్ణి పెళ్లి కొడుకుగా చెయ్యడానికి సంసిద్ధులు అవుతుంటే ఇలా ఆగమన్నాడు శివుడు. ఇప్పుడు నన్ను వరవేషం వేస్తారా? అవునండి, చాలా అలంకారం చేయాలి, ముందు ఆ జుట్టుని సెట్ చేసేటప్పటికి చాలా పడుతుందండి అన్నారు. చిన్న నవ్వు నవ్వి క్షణంలో తానే వరుడుగా మారిపోయాడు, ఎవడు అలంకారం చేయకుండానే. ఏ రూపం లేనివాడు ఏ రూపమైనా ధరించగలడు. ఎంత అందంగా ఉన్నాడంటే అప్పుడు మాతృగా దేవత దిష్టి తీశారు శివుడికి, దిష్టి చుక్కబెట్టారు, అద్భుతంగా తయారయ్యాడు. అలా పెళ్ళికొడుకుగా ఆయన వస్తూ ఉంటే దానికి తగ్గట్టుగా వృషభాన్ని అలంకారం చేశారు. అంత వృషభం అంత వీపుతో ఉన్నది, దాని మీద మెత్తని తివాసి వేశారు, అక్కడ ఒక పీఠం వేశారు. శివుడికి పీఠం అవసరం లేదు కానీ లాంఛనం. ఆ పీఠం మీద పాదం పెట్టి విష్ణువు చెయ్యి పట్టుకుని వృషభం ఎక్కాడండి ఆయన అక్కడ. ఇంకా బయలుదేరుతున్నది, అటు ఇటు దేవతలు వింజామనులు వీస్తూ ఉన్నారు. పరమేశ్వరుడు వెంట దేవతలందరూ బయలుదేరి వెళ్తున్నారు. ఇంతమంది మగపెళ్లి వారు ఉంటారని వీళ్ళు ఎవరు అనుకోలే. అంతమంది అలా కళకళలాడుతూ వస్తూ ఉన్నారు. ఇక్కడ కొంత దూరం వచ్చేటప్పటికల్లా జరిగిన విషయం ఏంటంటే, ముందుగా వీరు వస్తున్నారన్న వార్త తెలియగానే, మగపెళ్లి వారు వస్తున్నారనగానే అక్కడున్న సంప్రదాయం ప్రకారంగా మగవాళ్ళందరూ ఊరి పొలిమేర దగ్గరికి రావాలండి ఆహ్వానించడం కోసం పెళ్లివారిని. అక్కడ ఒక మకర తోరణం ఉంటుంది, వాళ్ళని ఆహ్వానించి తీసుకొచ్చాక అంతఃపురం కోట దగ్గరికి ఒక మళ్ళీ ద్వారం ఉంటుంది. అప్పుడు అంతఃపురం స్త్రీలు వెళ్ళి హారతి ఇచ్చి తేవాళ్ళు పెళ్లి కొడుకుని. ఇది మొత్తం సెట్ చేశారు విధానాలు. అయితే నారదులు వారిని ముందు పంపించారు, మగపెళ్లి వారు వస్తున్నారని నారదుని పంపించారు. నారదుడు అటు ఇటు కూడా ఉంటాడు, ఆయన కొన్ని సౌకర్యం అది. ఆయన తిన్నగా వచ్చి మగపెళ్లి వారు వస్తున్నారని చెప్పడానికి వచ్చాడు. ఆయన వచ్చిన వాడు ఏం చేశారంటే, అక్కడ చేసిన పెళ్లి సందడి ఏర్పాట్లన్నీ చూసి, ఆహా ఎవరు వస్తున్నారని చెప్పదలుచుకున్నానో వాళ్ళందరూ ఇప్పుడే వచ్చేసారే అన్నట్టు. ఆయన హేమంతుడికి అర్థం కాలేదు, ఏమిటయ్యా ఇదంటే, అక్కడ అప్పుడు విశ్వకర్మ కొన్ని శిల్పాలు చెక్కాడు. ఆ శిల్పాల్లో దేవతల మూర్తులన్నీ చెక్కి ఉంచాడు. అవి ఎంత సజీవంగా ఉన్నాయంటే ఆ దేవతలందరూ ఇప్పుడు వచ్చేసారా అన్నట్లున్నాయట. అందుకన్నాడు వాళ్ళందరూ వచ్చేసారే అని. అబ్బా నీ పొగట్టు కూడా ఇంత గొప్పగా ఉంది స్వామి. ఇంతకు విశేషం, మగవెళ్ళి వారు వస్తున్నారు. వెంటనే మగవారందరూ బయలుదేరారు. హేమంతుడు మొదలైన వారందరూ కూడాను ఆ తోరణం దగ్గరికి వెళ్ళి పొలిమేర దగ్గరే స్వామికి ఆహ్వానం పలకాలని వెళుతున్నారు. ఇలా అందరూ పరిగెడుతున్నారు ఉత్సాహంగా. ఇక్కడ స్త్రీలు మాత్రం ఇక్కడ ఉన్నారు. నారదుడు కూడా వెళ్ళిపోతుంటే మేనాదేవి పట్టుకుని నేను ఇంతవరకు పెళ్లి కొడుకుని చూడలేదు సుమా, అందరితో చెప్తే బాగోదని చెప్పలేదు కానీ మా ఆయన వెళ్ళి చూశాడు, ఈవిడ తపస్సు చేసి చూసింది, నేను ఇంతవరకు చూడలేదు. శివుడు ఎలా ఉంటాడో నాకు తెలియదు, అందరూ చెప్తుంటే చాలా బాగుంటాడు అనుకుంటున్నాను కానీ ఒక్కసారి ఆయన చూడాలనుకుంటున్నాను. అంటే పెళ్ళికి ఎలాగో చూస్తా కదమ్మంటే, అత్తగారు నేను కూడా అప్పుడే చూడాలి, ముందు చూడాలి అనిపిస్తోంది. అంటే మా కోట బురుజు మీద ఎక్కితే ఆ చివరి పొలిమేర దగ్గర వాళ్ళు కూడా స్పష్టంగా కనబడతారు, అలా ఉంది మా కోట, అక్కడికి వెళ్దాం పద. వచ్చే వాళ్ళల్లో శివుడు ఎవడో నువ్వు నాకు చెప్పాలి అని నారదుని అడిగితే సరే అన్నాడు. మేనాదేవి పైకి వెళ్ళింది, అక్కడి నుండి చూస్తోంది. ఒక్కొక్కరు వస్తున్నారు. ముందుగా నలకూబర మణిగ్రీవులని కుబేరుడి పుత్రుడు, చాలా అందగాళ్ళు, వాళ్ళు వస్తుంటే అతడైనా శివుడు అన్నది. ఇక్కడ ఏమనుకుంటున్నావు శివుడు అంటే, శివుడు బంట్లకి బంట్లమ్మ వాళ్ళు, శివుడు ఎంత అందగాడు నీకు తెలియదు అన్నారు. తర్వాత మరొక దేవత వస్తున్నాడు, ఆయన శివుడా అంటే శివుడి కాలి కొనగోరుకు సరిపోడన్నాడు. ఓహో, ఇవిడికి ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి, ఎంతో అందగాడని ఆవిడ అనుకుంటుంది. ఇలా ఒక్కొక్కరు వస్తున్నారు. మాటకి శివుడా అంటే కాదు నేను చెప్పడం ఇలా జరుగుతుంది. చిట్ట చివరికి అదిగో శివుడు అన్నాడు. ఆ శివుడు ఏం గమనించాడో కానీ వెంటనే ప్రమదగణానికి సైగ చేశాడు, ఉన్న రూపం మార్చేసుకున్నాడు. వెంటనే ఎంత అందంగా తయారు వచ్చినవాడు. ఆ ముసలి ఎద్దు అది కూడా అలా నడుస్తుంది, దాని మీద ఒక్కసారి 5 ముఖాలు వికారముగా, పైగా అరమోడ్చుకున్నాడు. కొందరు ధ్యానం చేస్తున్నారో నిద్రపోతున్నారో తెలియదు, అలా ఉంది ఆ మొహం, నిద్రమోత్తు. పైగా పచ్చి ఏనుగుతోలు, ఈగలు జుమ్మని ముసురుతున్నాయి, పుర్రెలు దండ వేసుకున్నాడు. ఇంత అసహ్యంగా కనిపిస్తూ ప్రమదగణాలు కూడా వెంటనే రూపాలు మార్చేసుకుని వికృతమైన నృత్యాలు చేస్తూ వికృతమైన అరుపులు అరుస్తూ ఉన్నాయి. అదిగో శివుడు అన్నాడు. ఈయన ఒక్కసారి చూసి ఆయన శివుడా అన్నది, ఈవిడ ఆయనే శివుడు అన్నాడు. మూర్ఛపోయిందండి వెంటనే. ఆఖరికి శైత్యోపచారాలు చేసే లేచి అతడే శివుడా, అవునమ్మా అతడే శివుడు అన్నాడు. ఇక్కడ మహాకోపం వచ్చి సంబంధం నువ్వే కదా కుదుర్చావు నన్ను. అక్కడ దాని తర్వాత గడ్డంగాళ్ళు 7 వచ్చారు. ఈ బైరాగులందరూ కలిసి కుదిర్చిన సంబంధం ఇది. ఇక్కడ వాళ్ళకి ఇంతకంటే అభిరుచి ఏం తెలుసు. మొత్తానికి ఇంతమంది పెద్దవాళ్ళు వచ్చి అడగగానే ఆయన గారు హిమవంతుడు గారు మాయలో పడిపోయారు. పాపం పసిపిల్ల, ఆవిడికేం తెలుసు, అందరూ చెప్తూ ఉంటే దేవదేవుడు అని వెళ్ళిపోయింది. మొత్తం అందరూ కలిసి నా కూతురు గొంతు కూశారు. ఇంకా అదృష్టవశాత్తు ఆ 3 మెళ్ళు పడలేదు. నేను పిల్లనివ్వను, ఇది పంతం పట్టింది. ఇక్కడ
ఎవరెన్ని చెప్పినా వినట్లేదు ఆవిడ. అప్పుడు పార్వతీదేవి చెప్పడానికి వస్తే కోపంతో పార్వతీదేవిని కిందకు వంచి వీప్ మీద గుద్దింది ఆవిడ. ఈ పురాణాలు ఉన్నవే నేను చెప్తున్నాను, మా తోచి హాస్యం కోసం ఒక్కటి కల్పిదని చెప్పట్లేదు. అప్పుడు చెలికత్తెలు అమ్మవారిని తీసుకువెళ్ళి గదిలో పెట్టి తాళం వేసేట. ఎవ్వరు ఎన్ని చెప్పినా ఆవిడ వినట్లేదు. ఈ లోపల మగపిల్లి వాళ్ళందరూ వస్తున్నారు. శివుడు సరిగ్గా అంతఃపురం దగ్గర ద్వారం దగ్గర నుంచి నిలబడిపోయాడు. ఆయన హారతిస్తే లోపలికి రాకూడదు. ఆయన పురందగణ అలా ఉండిపోయాయి అక్కడ. మిగిలిన వాళ్ళు వచ్చారు. ఏంటి పైన అంతఃపురంలో ఏదో సందడని ఒక్కొక్కరు వస్తున్నారు. ఎందరో ఆమెకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు, ఎవ్వరూ వినట్లేదు. బ్రహ్మదేవుడు చెప్పాడు, అమ్మ శివుడు అంటే ఏంటో నీకు తెలియదు, ఆయనకి ఇది అని రూపం లేదు, ఏ రూపమైనా ధరించగలడమ్మా, పరమసుందరుడతడు అని చెప్తున్నా ఆవిడ వినట్లేదండి. అప్పుడు విష్ణు వచ్చాడు. ఆయన ఒక్కడే శివతత్వం గురించి గొప్పగా చెప్పగలట. ఆయన చెప్తూ ఉంటే కొంచెం మెత్తబడుతుంది. ఈ లోపల బ్రహ్మదేవుడు నారదుని పిలిచి, నువ్వు వెళ్ళి ఆ శివుడి దగ్గరికి వెళ్ళి ఎలా వచ్చాడో అలా రమ్మనవయ్య, మధ్యలో ఈ వేషం హఠాత్తుగా మార్చాడు అనగానే నారదుడు వెళ్ళి శివుడికి నమస్కారం చేసి, స్వామి బయలుదేరినప్పుడు చాలా అందంగా ఉన్నారు, మేమందరం మురిసిపోయాం, హఠాత్తుగా ఇలా రూపం మార్చేశారేమిటి అంటే, అక్కడ మేనాదేవి చూస్తుందో నాకు తెలుసు, ఆవిడ కనిపించే వస్తువే సత్యం అనుకుంటుంది, సత్యం తెలియట్లేదు ఆవిడికి. అందుకే నా అసలు తత్వం చెప్పడం కోసమే ఈ వేషం వేసుకున్నానంటే, ఈ తత్వం అంతా పెళ్ళయ్యక చెప్పచ్చు కదా, ఇప్పుడు ఈ తొందర ఎందుకు నీకు అని ప్రార్థించగానే, అయితే ఇప్పుడు ఏమంటావు, ఎలా బయలుదేరావో అలాగే మళ్ళీ వచ్చి అనగానే ప్రమదగణాలకి సైగ చేశాడు. మళ్ళీ వాళ్ళందరూ అందగాళ్ళుగా మారిపోయారు. వాళ్ళందరూ ఇంకేని ఎంత అందంగా మారాడంటే, భసితంబు కర్పూర పాళి కస్తూరిక భరితాంగ రాగ సంపద వహించే, పచ్చి ఏనుగుతోలు పసిడి కమ్ములతోడి పట్టు పచ్చడము విభ్రమము దాల్చే, భుజమధ్యమున క్రాలు భోగి భోగంబులు తారహారముల చందంబు నొందే, చికిలించు నెరగంటి చిగురు మోడుపు రెప్ప. తెలుగు అందం శ్రీనాథుడు చూపిస్తున్నటువంటి భాషలో ఉన్న సౌందర్యాన్ని కూడా ఆస్వాదించే జాతి పోతోందండి, అది బాధాకరమైన అంశం. చికిలించు నెరగంటి చిగురు మోడుపు రెప్ప హరితాళ తిలకంబు గరిమవడసే, దినమునందున వెన్నెల ధీటు కొనగా శైశవంబున విగత లాంఛనత చెంది, చాలా నొప్పారు సుకుమార చంద్రరేఖ తనకు తాను చూడామణిత్వము వహించే, భసితంబు కర్పూర పాళి కస్తూరిక భరితంగ రాగ సంపద వహించే. అంతవరకు పూసుకుని బూడిది కాస్త పచ్చకర్పూరము, కుంకుమ పువ్వు, గంధం ఇలా మారిపోయింది క్షణంలో. అంటే అది ఏది సత్యం, అది సత్యమా ఇది సత్యమా, ఏదైనా చేయగలడు, ఏది కాకుండా ఉండగలడు, ఏదైనా కాగలడు, అదే శివుడు అంటే ఇక్కడ. అంతేకాదు ఆ వేలాడుతున్న సర్పాలు కాస్త అందమైన రత్నాల హారాలుగా మారిపోయాయి. ఇక విశేషించి స్వామి ధరించినటువంటి పచ్చి ఏనుగుతోలు కాస్త పసిడి కమ్ములతోడి పట్టుపచ్చడము విభ్రమము దాల్చే, బంగారు జలతారు పట్టు వస్త్రంగా మారిపోయింది. ఎర్రనటువంటి నిప్పు కన్ను కాస్త కళ్యాణ తిలకంలా మారిపోయింది. ఆ జడలు కట్టిన జుట్టు కాకుండా అందమైన కేశములు అక్కడ ప్రకాశించాయి. ఆ నెలవంక కాస్త ఒక అందమైన శిరో అలంకారంగా మారిపోయిందండి. 4 చేతులు వాడు, 10 చేతులు వాడు, 2 చేతులతో అందంగా ఈ చేతులకు అద్దం పట్టుకుని మధ్య మధ్యలో సవరించుకుంటున్నట్టు ఇక్కడ. అంత అందంగా వరవేషంలో ఉన్న శివుణ్ణి చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అలాగా ఆయన అంతఃపురం దగ్గర తోరణం మధ్య నిలబడిపోయాడు, లోపలికి ఆహ్వానం రావట్లేదు. అప్పుడు నారదుడు వచ్చి అదిగో శివుడు చూడన్నాడు. అప్పుడు చూసింది, ఎంత అందంగా ఉన్నాడు, ఎంత అందంగా ఉన్నాడంటే ఇంతవరకు మా అమ్మాయి మించి ఎవరు అందంగా ఉండరు అనుకున్నాని, కొంచెం మా అమ్మాయి కంటే ఆయనే అందంగా ఉన్నాడు అనిపిస్తుంది. అంత అందంగా ఉన్నాడు. సిగ్గుపడిపోయింది, తొందరపడ్డాను అనుకున్నది. వెంటనే హారతులు తీసుకురాకుండా పాప అలా నిలబెట్టేశారు ఆయన అక్కడికి. వెంటనే హారతులు సిద్ధం చేశారు. మేనాదేవి ఇంకా ఇతర ముత్తైదులు వెళ్ళి స్వామికి హారతులు ఇస్తూ ఉంటే మొత్తం హిమగిరి వాసులందరూ అక్కడికి వచ్చి, ఆహా మన యువరాణి తపస్సు చేసుకుంటే మనందరికీ ఆ భాగ్యం లభించి శివదర్శనమైంది అని పరవశించిపోయారు. ఇంకా శివుణ్ణి విడిది గృహంలోకి తీసుకెళ్లారు. ఇక్కడ కళ్యాణ మండపం దగ్గర అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. గర్గమహర్షి కూర్చుని ఉన్నాడు, సిద్ధం చేస్తున్నాడు అగ్నిహోత్రం మొదలైనన్నీ కూడా. ఇలా వాళ్ళ పెళ్లి కొడుకుని తీసుకురండి, సమయం అయింది అన్నాడు. ఇక్కడ ఆ పెళ్లి కొడుకుని తీసుకురావడానికి హిమవంతుడు కొంతమంది మగ పెళ్లి వారు వెళితే వాళ్ళ వాయిద్యాలు మోయించుకుంటూ విడిది గృహానికి వెళ్తున్నారు. ఆ లోపల శివుడికి పెళ్లి కొడుకుగా అలంకారం చేసి ఉంచారు. ఆ మంగళవాద్యాలు వింటూ ఉంటే కాళీప్రాపణ లాలసహ శివపురాణం చెప్తుంది,
ఇప్పుడు పార్వతీదేవిని పట్టుకోబోతున్నాను కదా మురిసిపోతున్నట్ట, కానీ సిగ్గు వల్ల బయటకు కనబడినివ్వకుండా కూర్చున్నాడు ఆయన ఇక్కడ. మొత్తాన్ని మంగళవాద్యం మొగ్గా ఆ పరమేశ్వరుడు బయటకు వచ్చాడు. అక్కడ అలంకరించి ఉంచారు వృషభాన్ని. అక్కడ విష్ణువు చెయ్యి ఊతం తీసుకుని ఎక్కాడు ఆయన. ఆ శివుడు క్రమంగా పెళ్లి మండపం దాకా వచ్చాక వృషభం నుంచి దిగాడు. దిగినప్పుడు శివునికి ముందు బ్రహ్మదేవుడు ఉన్నాడు. పైగా పురోహితుడుగా ఉన్నాడు కనుక పురోహితుడు పట్టుకోవలసిన యజ్ఞద్రవ్యులు పట్టుకున్నాడు బ్రహ్మదేవుడు. శివునికి అటు ఇటు ఇంద్రుడు విష్ణువు ఉన్నారు. పైగా ఆ ఇంద్రుడు అద్భుతమైన ఛత్రం పట్టుకున్నాడు ఆయనకి. దేవతలు వింజామరులు వీస్తున్నారు. ఆ పెళ్లి కొడుకుగా వచ్చి ఆయన అగ్నిహోత్రం ముందు కూర్చున్నాడు. ముందు చేయవలసినటువంటి కృత్యములు చేస్తున్నారు. ఈ లోపల పెళ్లి కూతురు వస్తోందండి. అమ్మవారు అక్కడ అలంకరిస్తున్నారు. అమ్మవారికి మంగళకరమైన ఆభరణాలన్నీ అలంకారం చేస్తున్నారు. అయితే వాళ్ళ సంప్రదాయం ప్రకారంగా పెళ్లికి ముందే పుట్టింటి వారి ఆభరణాలతో పాటు మెట్టింటి వారి ఆభరణాలు కూడా రావాలట. అవి ఇవి కలిపి అలంకరించాలట. పుట్టింటి ఆభరణాలన్నీ ఉన్నాయి, మెట్టింటి నుంచి ఆభరణాలు రాలే. అందరూ గుసగుసలు పోతున్నారు. అమ్మవారి దగ్గర నేరుగా అంటే బాగోదేవుడు ఏమో నొచ్చుకుంటుందేమోనని. ఏమంటుందంటే ఏమొస్తే ఆభరణాలు పాములు పెట్లు వస్తాయి ఇలా అనుకుంటూ ఉంటే ఒక్కసారి ఆ మండప గృహం ద్వారం వద్ద మంగళకరమైన మువ్వల సవ్వడి వినబడిందండి. ఏమిటా అని అందరూ తిరిగి చూసేటప్పటికల్లా మహాలక్ష్మీదేవి బంగారు పళ్ళెరంలో ఆభరణాలు తీసుకుని, మేము మగపెళ్లి వారి తరపున వచ్చాం, శివుడు మావాడు పంపించాడు ఆభరణాలను ఇచ్చింది. ఇక్కడ ఈ ఆభరణాలు తడతళ్ళాడిపోతున్నాయి. అంతకుముందు పెట్టిన ఈ రాజాభరణాలు వెలవెల్లాడిపోతున్నాయి. ఇక్కడ మొత్తానికి ఆభరణాలతో అమ్మవారిని అలంకరించారు. అమ్మవారు బయలుదేరి వస్తున్నారు. ఆ వస్తున్నప్పుడు అమ్మవారికి ఇటు అటు సరస్వతి మహాలక్ష్మి ఉన్నారు. శచీదేవి ఉన్నది. అంతకుముందు అరుంధతి మొదలైన పేరంటాళ్ళు వస్తున్నారు. వాళ్లతో పాటు అమ్మవారు కళ్యాణ మండపాన్ని చేరుకున్నారు. ఇక్కడ ఆ కళ్యాణ మండపం చేరుకున్నప్పుడు అగ్నిహోత్రాన్ని రగిల్చారు. అక్కడ గర్గమహాముని, బ్రహ్మదేవుడు, మగపెళ్లివారి పురోహితుడు బ్రహ్మదేవుడు, ఆడపెళ్లివారి పురోహితుడు గర్గమహాముని. ఆ విధంగా ఉంటే అప్పుడు ఆయన కాళ్ళు కడగాలి. కాళ్ళు కడిగే ముందు ప్రవర చెప్పడం. ఇక్కడ పెళ్లి చేసుకోవాలంటే ఇద్దరు స్త్రీ పురుషులు కలిసి బ్రతకడం కోసం ఒడంబడిక కాదండి, రెండు కుటుంబాల కలయిక. ఇది మరిచిపోరాదు. అందుకే సాంకర్యాలు జరగరాదు, సంప్రదాయాలు ఉండాలి. పితరులు తరించడం కోసం కదా కన్యాదానం చేయాలి. అయితే అమ్మవారి వైపు ప్రవరలు చక్కగా వచ్చేస్తాయి. ఎందుకంటే హిమవంతుడు, మేరు పర్వతం చాలా వెళ్ళొచ్చు. విష్ణువంశమందు పుడితివి అంటారు, అదంతా చెప్పచ్చు. ఆవిడ ప్రవర సిద్ధంగా ఉంది. ఈయన ప్రవర ఇప్పుడు చెప్పాలి. ఈయనకేం ప్రవర? తల్లి లేడు, తండ్రి లేడు. హిమవంతుడు అన్నట్ట, ముందు పెళ్ళి కొడుకు ప్రవర మాకు తెలియజేయండి, ప్రవర ఎలా తెలుసుకోపోతే ఎలా అన్నాడు. మొత్తం సభాభవనం అంతా, పెళ్లి మండపం అంతా మౌనం అయిపోయింది, స్తబ్దమైపోయింది. ఏం చెప్తాడా అని వింటున్నారు. అలాంటి సమయంలో ఉన్నట్టుండి నారదుల వారు వీణ మీటారు. ఇక్కడ ఏమిటయ్యా నీ సడన్గా నీ వీణ కచేరి అన్నాడు. ఇక్కడ ఈయనేం చెప్తాడని వింటూ ఉంటే వీణ మీటేమంటే, మూర్ఖుడా, శివుడిని గోత్రం కులం అడుగుతావా? అసలు శివుడు ఏమిటో నీకు తెలుసా? శివుడిని కళ్ళారా చూడడమే సాధ్యం కాదు. ఏదో ఈ తల్లి తపస్సు వల్ల నీ ఎదురుగా శివుడు కనబడగానే నీకు లోకు విప్పాడా? కులగోత్రాలు అడుగుతావా? ఆయన పాదాలు, ఆయన శిరస్సు అంటే తుది మొదలు తెలుసుకోవడం దేవతలకే సాధ్యం కాలేదన్న విషయం నీకు తెలుసా? ఇవాళ దయతలచి ఎదురుగా కనబడి పాదం చూపించినంత మాత్రాన ఆయన ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, ఎవరికి పుట్టాడు, కులగోత్రాలు అడుగుతావా నువ్వు? చెప్తాను ఆయన గోత్రం ఏంటో కులం ఏంటో నేను చెప్తాను, అందుకే వీణమీటని చూడు అన్నాడు. ఇక్కడ శివుడు కులము గోత్రం చెప్తున్నాను. నామరూపరహితుడైన పరమాత్మ నామరూపములు నాదముతో స్వీకరిస్తాడు. ఆ నాదం శబ్దమవుతుంది, అది మంత్రమవుతుంది. ఆ మంత్రంలో దేవత ఉంటాడు కనుక నిర్గుణము సగుణమయ్యేది నాదముతో. అందుకే నేను నాదం మీటాను. శివుడు నాదము, శివుడు ఒక్కటే. నాద తనుమనిషం శంకరం నమామి మే మనసా అంటారు త్యాగయ్య. అందుకే శివో నాద నాదశివ ఉభయోరంతరం నాస్తి నాదస్య చ శివస్య చ. నాదానికి శివునికి భేదం లేదు. అందుకే శివుడి గోత్రము నాదము, శివుడి కులము నాదము. నాదగోత్రజుడు శివుడు. తెలిసినదా అనగానే ఏదో పరిహాసానికంటే నువ్వు ఇంత పాఠం తీసుకున్నావు స్వామి, చాలా సంతోషం, నమస్కరించారు. ఇప్పుడు ఇంకా కన్యాదానం జరుగుతున్నది. ఈ కన్యాదానం చేస్తున్నప్పుడు ముందు కాళ్ళు కడగాలి. ఆ శివుడు పాదాలు పెట్టాడు బంగారు పళ్ళెరంలో. హిమవంతుడికి ఒళ్ళు పులకించిందండి. పార్వతీ తపస్సు వల్ల నాకు ఈ భాగ్యం లభించిందా, లేక గత జన్మల నుంచి నేను చేసిన పుణ్యాలు ఏవైనా ఉన్నాయా?
లేకపోతే శివుడి పాదం చూడగలనా అనగానే ఆనందాశ్రులు వస్తున్నాయి. ఈ లోపల మేనాదేవి రత్నాలు తాపిన బంగారు కలశంలోంచి పవిత్రమైన జలము పోస్తూ ఉండగా హిమవంతుడు కాళ్ళు కడిగి అవి తలపై జల్లుకొని, మీ పర్వతం పవిత్రమైంది, నేను పవిత్రుణ్ణయ్యాను, ధన్యుణ్ణి పరవశించిపోయి అమ్మవారి చేతిని పట్టుకుని అయ్యవారి చేతిలో పెట్టి కన్యాధార పోసాడండి మహానుభావుడు. ఆ సుముహూర్తం అయిన వెంటనే ఇప్పుడు మంగళసూత్రం కట్టాలి. అసలు మంగళసూత్రానికి దేవత గౌరీదేవి. ఇప్పుడు గౌరీదేవి మంగళసూత్రాన్ని పూజ చేస్తుంది. అదే లీల అంటే ఇక్కడ ఎటువంటి మంగళసూత్రం అండి. ఈ మంగళసూత్రం మహిమ ఎంతటిదంటే తర్వాత ముందో ఎప్పుడో స్వామికి లీల చేశాడు. ప్రపంచమంతా విషంతో అల్లల్లాడిపోతూ ఉంటే క్షీరసాగర మథన సమయంలో అంత విషాన్ని కలిపి ముద్ద చేసి చేత్తో పట్టుకున్నాడు ఆయన. ఇక్కడ ముందు ప్రపంచాన్ని కాపాడడం కోసం ముద్ద చేసి చేత్తో పట్టుకుని మింగమంటావా అని అడిగెట్టావిడ్ని. అంటే పెళ్ళికి ముందు ఏం మింగినా పెళ్ళి అయిన తర్వాత మాత్రం చెప్పకుండా ఏది మింగకూడదు ఇక్కడ. అంటే మింగండి ఏంది ఆవిడ. ఈ మాట శుకుడు చెప్తూ ఉంటే పరీక్షణ్ మహారాజు ఈ కథ వినేటప్పటికి ఆ పరీక్షణ్ మహారాజు కళ్ళ నీళ్ళు వచ్చేసాయి. అరే ప్రపంచం కోసం ఆయన మింగుతానన్నాడు, సరే ఆవిడ ఎలా మింగమందండి, తన భర్త కదా మింగేది, ఎలా మింగమంది అంటే ఏం పర్వాలేదు నా మంగళసూత్రం గట్టిది, మింగిన పర్వాలేదు అందటి. ఇక్కడ ఎంత ఆశ్చర్యం అంటే ఈ ఇద్దరికి ఒకే వ్యసనం ఉందిట. ఏమిటా వ్యసనం అంటే భువన భయభంగ వ్యసనిన. ఈ సమస్త ప్రపంచానికి భయం కలిగితే దాన్ని పోగొట్టడమే ఆయనకు వ్యసనం, ఆవిడ వ్యసనం కూడా అదే. ఇద్దరికీ ఒకటే వ్యసనం ఉంటే ఇలా వ్యవహారాలు ఉంటాయి ఇక్కడ. కనుక ఆవిడ మింగమందయ్యా అన్నాడు ఇక్కడ. మృంగెడి వాడు విభుండని మృంగెడిదియు గరళమనియు మేలని ప్రజకును మృంగుమని సర్వమంగళ మంగళసూత్రమునెంత మదినమ్మినదు. అమ్మవారి మంగళసూత్రం, ఆవిడ ఆది సువాసిని జగన్మాత. ఆవిడ ఆది సువాసన అవడం వల్ల శివుడు నిలబడగలిగాడా? శివుడు మృత్యుంజయుడు అవడం వల్ల ఆమె మంగళసూత్రం గట్టిదయిందా? ఏమో వాళ్ళిద్దరికీ తెలియాలి, వాళ్ళిద్దరిని నమస్కరించడం మనకు తెలియాలి. ఆ మంగళసూత్ర ధారణ జరిగినది. ఆడ తర్వాత తలంబరాల ఘట్టం ఎంత దివ్యమైనదో. పార్వత్యా వరపాణి పల్లవతలే యా పద్మరాగారుణా న్యస్తా శంభు శిరస్థలే ప్రవిమలా గంగాంబు బిందు ప్రభా క్షిప్తా శారద నీరదోపమతనుద్యుత్యాం విలీనాశ్చతా ముక్తాస్తా శివదా భవంతు భవతాం శ్రీకంఠ వైవాహికా అన్నారు ఇక్కడ. పార్వతీదేవి చేతిలో ముత్యాల తలంబ్రాలు పట్టుకుంది ఇక్కడ. పైగా గోరింట పూసిన ఎర్రని చేతులు, అసలే ఎర్రని చేతులు, దానిలో గోరింట పెట్టుకుంది. అవి తెల్లని ముత్యాలు కాస్త కెంపుల్లా ప్రకాశిస్తున్నాయి. అవి శివుని జటాజూటం మీద వేస్తున్నది. ఇక్కడ వేస్తున్నప్పుడు శివుని జడలోంచి గంగగాని బిందువులుగా పడుతుందా అన్నట్లుగా ముత్యాలు రాలిపడ్డాయి అక్కడి నుంచి. అవి శివుడి శరీరంలోకి వెళ్ళక మనకు కనిపించలేదన్నాడు. ఎందుకంటే శివుడి శరీరం తెల్లగా మెరిసిపోతుంది, దానిలోకి వెళ్ళక లీనమైపోయి అందులో కనిపించట్లేదన్నాడు. ఎంత అందమైన భావం చెప్పారండి. అంటే లీనమైపోయి అందులో అంటే అమ్మవారి చేతిలో ఎర్రగా ఉన్నాయంటే ఎరుపు అంటే ప్రేమకి సంకేతం, దోసిలు హృదయానికి సంకేతం. అమ్మవారి దోసిల్లో శివుని పట్ల ఉన్న ప్రేమ భావాలు శివుడికి అర్పితమై శివుళ్ళో లీనమై శివోహం అని అందులో ఐక్యమైపోయి సంపూర్ణంగా రమ్యమైన ఘట్టం ఇది. మొత్తానికి తర్వాత కొంగుముడి వేసి అగ్నిహోత్రం చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు వారు ఉభయులు. ఆ ప్రదక్షిణ చేస్తూ ఉండగా అగ్నిహోత్రుడికి వణుకు పుట్టింది. వీరు నా చుట్టూ ప్రదక్షిణ చేయడమా ఏంటని ఇక్కడ ఇద్దరూ మహాగ్నుల్లా ప్రకాశిస్తున్నారు. ఈ అగ్నిగారికి ఏదో లాంఛనంగా వాళ్ళు తిరుగుతున్నారు కానీ వాళ్ళు నాకు ప్రదక్షిణ చేయడం అనుకుంటూ అగ్నిహోత్రుడు కొండంలో ఆత్మ ప్రదక్షిణ చేయడం మొదలుపెట్టాడండి. ఇక్కడ మొత్తానికి ప్రదక్షిణ పూర్తి చేసుకుని కూర్చున్నారు వారు. ఆ కూర్చున్న వారికి ఒక అద్భుతమైనటువంటి ఆసనం వేసి లాజహోమం చేశారు. లాజహోమం అంటే తెలుసు కదా, పేలాలు చేస్తారు. పైగా ఆడపెళ్లి వారి తరపున అన్నదమ్ముడి దగ్గర కూర్చొని పేలాలు ఇచ్చి వేయిస్తాడండి. అన్నదమ్ముడు మైనాకుడు, ఆయన వేయించాడు. అలా లాజహోమం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ఉభయులు కూడా కూర్చుని ఉంటే సర్వులు నమస్కారం చేసుకుంటున్నారు. అంతా సందడిగా ఉంది. కానీ పార్వతీదేవికి ఒక కోరిక తీరలేదు. ఏంటంటే ఇంతవరకు వాళ్ళ ఆయన్ని చూడలేదు ఆవిడ. అంటే పెళ్లి కొడుకుగా వచ్చిన దగ్గర నుంచి చూడలేదు. ఇంతవరకు పెళ్లి జరిగింది కానీ తల వంచుకుని సిగ్గుతో, అంటే ఆ రోజుల్లో సిగ్గు అనేది ఒకటి ఉండేది పాపం. తల వంచుకొని కూర్చుంది ఆమె అలా బిడియంగా పాపం. అందుకు శివుడు తలెత్తి చూడాలనుకుంటుంది కానీ అవకాశం దొరకట్లేదు ఇప్పుడు. పైగా అందరూ చెప్తున్నారు శివుడు పెళ్లి కొడుకుగా ఎంత అందంగా ఉన్నాడో తెలుసా అని చెప్తూ ఉంటే ఇంకా కుతూహలం పెరుగుతుంది. అందంగా ఉంటాడని తెలుసు కానీ వీళ్ళు తప్ప కొడుతున్నారు కదా, ఎలా ఉంటాడో చూడాలనుంది, కోరిక తీరట్లేదు.
ఇప్పుడు అందరూ ఎవరి సందట్లో వాళ్ళు వచ్చి దండాలు పెట్టి వెళ్ళిపోతూ ఉంటే ఆవిడికి చూడాలన్న కోరికతో ఏం చేసిందంటే ఆదౌ ప్రేమ కషాయిత హరముఖ వ్యాపారలోలా శనై వ్రీడాభార విఘూర్ణిత ముకుళిత ధూమోద్గమ వ్యాజత భర్తుసమ్మిళిత సచికిత వ్యావర్తన వ్యాకుల వ్రీడాభార విఘూర్ణిత ముకుళిత ధూమోద్గమ వ్యాజత భర్తుసమ్మిళిత దృశా సరభస వ్యావర్తన వ్యాకుల పార్వత్యా పరిణీతి మంగళ విధౌ దృష్టిస్సపాయాత్ సదా అని భట్టబానుడని సంస్కృత కవి చెప్తున్నాడు ఇక్కడ. ఆదౌ ప్రేమ కషాయిత, అమ్మవారికి ఆ శివుడి గురించి తలంచుకుంటుంటే ప్రేమ పొంగి కళ్ళు కొంచెం ఎరుపెక్కేట. దానికి తోడు అప్పుడు హోమం చేసింది కదా, హోమ పొగ వస్తుంది. ఆ పొగ తట్టుకోలేనట్టు కళ్ళు నులుముకుంటున్నట్టు నటిస్తూ శివుడి వైపు చూసిందట. ఒక్కసారి ఇక్కడ చూడగానే చిత్రం ఏంటంటే ఆయన ఆవిడ వైపు చూసి నవ్వాడు. అంటే తను గమనిస్తున్న విషయం గమనించి ఆయన నవ్వాడు. ఆయన నవ్వగానే సిగ్గొచ్చి వెనక్కి తిరిగింది ఆవిడ. సిగ్గుతో వెనుచూపు తిరిగింది, కానీ ఆయన చూసాక చూపు తిప్పుకోలేక మళ్ళీ చూసిందిట. ఆయన చూస్తూ అలా ఉండిపోయింది. సిగ్గుతో చూపుడు తిప్పుతోంది, మళ్ళీ వదలలేక తిరుగుతోంది. ఇటు అటు తిరుగుతున్న అమ్మ చూపులు మనకు శుభం కలిగించుగాక అన్నాడు భట్టబానుడు. ఆ విధంగా కళ్యాణం అత్యద్భుతంగా ముగిసినది. ఇంకా దేవతలందరూ సంతోషించారు. ఇది మనం చూస్తున్న కళ్యాణ శివమూర్తి సాక్షాత్కారం. శివశక్తులు ఒక్కటిగా గోచరిస్తున్నారండి ఇక్కడ. ఎంత దేనికయ్యా అంటే సర్వలోకక్షేమం కోసం దేవతల్ని సేనలుగా తీసుకున్న మహానుభావుడైన కుమారస్వామి ఉద్భవించాలి. తదాది ఉద్భవించినవాడు గణేశస్వామి. అందరూ ప్రతిరోజు శివపరివారమూర్తిని ధ్యానించుకోవడం అవసరమండి. ఇక్కడ ఇది పరివారం అంటే అంత ముఖ్యం కదా. అందుకే పరివారమూర్తిని మనం ధ్యానించుకోవాలి. అందుకే పార్వతి పరమేశ్వరుడు గణపతి కుమారస్వామి, అది పరివారం. స్వస్తి.